మా మీద మేము జాలి పడాలో లేకపోతే కోప్పడాలో కూడా అర్థం కాలే. హే గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు మనతో రాజా అండ్ వెనకాల ఎజ్రా ఉన్నాడు. ఇంకా మన చెర్రీ సార్ అయితే రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఈరోజు వ్లాగ్లో మనం లెట్స్ కవర్ యానా కేవ్స్ అండ్ విభూది వాటర్ ఫాల్స్. ఆ రెండూ చూసుకుని అక్కడ నేచర్ అంతా బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మనం ఏం చేయాలని డిసైడ్ అవుదాం. సో ఆన్ ది వేలో మనకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ కూడా చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్స్ నెక్స్ట్ అనేది ఐల్ టెల్ యూ. సో అందరికి ఇష్టమైన మన చెర్రీ గారు కూడా వచ్చేసారు వెనకాల. ఇదే మాట మనకు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటున్నాడు, వేస్తా అంటున్నాడు తప్ప ఏసుడు వచ్చో రాదో కూడా తెలియదు. ట్రిప్ అయిపోతుంది కానీ అన్న ఏసుడే మాత్రం లేదు. అన్న ట్రిప్ అవ్వట్లేదు, ఏమంటారు, ఎక్కడ పోయినా ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ తగులుతా ఉంది. ఏంటి సార్ అది మళ్ళీ చెప్పండి. ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ తగులుతా ఉంది. డిసప్పాయింట్మెంట్స్ ఏంటో అడగనా? చెప్పండి సార్. మురుదేశ్వర్ లో స్నోక్లింగ్ వెళ్దాం అనుకున్నాం. స్కూబా డైవ్ స్మోకింగ్ లేదు, అదొకటి. చౌక్ ఫాల్స్ దగ్గర వాటర్ కిందికి వెళ్తామేమో అనుకున్నాం. వాడు పైనుంచి చూపిస్తే అన్నాడు. వాడు వేయాల్సినవి వేయకుండా ఏదో సోది చెప్తున్నాడు. అన్న రిటైర్మెంట్ కేసుకి వచ్చాడు, అందుకని ఈ సోదంతా అవుతుంది. బాబు ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. బోర్డు అయితే యానానే చూపిస్తుంది, గూగుల్ అయితే యూటర్న్ అంటుంది. చిన్న పెద్ద రెండు ఉంటాయి వచ్చి మరి. గూగుల్ ని నమ్ముకుంటే మన బ్రిడ్జ్ కింద పడదింగింది ముగ్గురు. అట్లా పడదింటారు మన కూడా తీసుకో. బ్రిడ్జ్ కింద ఎవరిని పడదింగింది? మొన్న వాడే నాగ్పూర్ ఏదో ఏరియాలో ఒడిస్సాను భువనేశ్వర్ దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాదు, ఫ్లైఓవర్ వర్షాలు కూలిపోతే దాని మీదకి వెళ్ళి చక్కగా పోండ్రా అన్నది. ఆ ఇరుగు నా కొడుకులు చక్కగా పోయి కింద పడ్డారు. ఇక్కడ అన్న బీప్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, అందుకే నాకు వచ్చింది మైక్. అసలు వెనక రానే మాకు చిరాన బీప్ లెక్క వేస్తున్నాడు. ఓ పక్కనేమో ఫ్యామిలీ చూస్తారా అంటున్నాడు, ఓ పక్కన బీప్ లేస్తానే ఉంటున్నాడు. బీప్ బాయ్. అబ్బా అయ్యా, ఏంటి రోడ్డు 10 కిలోమీటర్సా? చచ్చిపోతాం ఇలాగైతే. బాడీ మసాజ్ అయిపోద్ది. మన సంగతి సెకండరీ, కార్ కూడా డ్యామేజ్ అవుతుంది. అబ్బా, మీకు ఆ రోడ్డు కనిపిస్తుందో తెలియదు కానీ వరస్ట్ ఉంది అసలు ఈ రోడ్డు. ఇప్పుడు దాకా బాగానే వచ్చాం, ఇక్కడ నుంచి మాత్రం డాన్సింగ్ గారు అయిపోయింది. కాదు, ఎందుకే నీ స్టోరీ చెప్పు, నీ బీచ్ స్టోరీ చెప్పు. కాదు, అది కాదు. రష్యా లేదు, ఇజ్రాయెల్ లేదు, ముంబై లేదు, లోకల్ లేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళు మంచిగా ఉన్నారా కొంచెం అట్లా తిరుగుతాడు. అట్లా తిరిగి ఆగన్నా నువ్వు, నేను పోయి మాట్లాడి వస్తా అని చెప్పి నన్ను పక్కన వదులు తొప్పి మెల్లగా అట్లా పోయి ఒక 5 నిమిషాలు అట్లా తిరిగి విరాయిఫామ్ అని చెప్పి స్లాంగ్ లో మాట్లాడతాడు. వాళ్ళు పడిపోతారు. నిన్న ముంబై పోరిని పడేసిండు, ఇజ్రాయెల్ పోరిని పడేసిండు. మరి దెబ్బ తగిలినాయా వాళ్ళకి? కాదేజ్రా, ఇప్పుడు నీ గురువు గారు అయిన చెర్రీ గారు పరువు పోతుంది కదా నువ్వు అలా చేస్తే. ఆడిచ్చిన ట్రైనింగ్ ఏంటి, నువ్వు చేస్తున్న ఇదేంటి? ఆడు నేర్పిందండి తకదింతో, నువ్వు చేసిందండి తగ. ఇది ఎలా వయసు? ఓన్ ఇంప్రూవ్మెంట్లు చేయొద్దు, నేను చెప్పిన ఇంప్రూవ్మెంట్లు నువ్వు చేసుకోవాలా. నువ్వేం నేర్చుకున్నావో అదే ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు ఓన్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కూర్చుంటే ఎట్లా? ఇంప్రూవ్మెంట్ లోనే ఉంటావు. అది ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కాదు, ఎగ్జాంపుల్ కింద చెర్రీ గాడు కూడా ఆడ చెప్పిన టిప్స్ సూత్రాలు చేసి చూపించండి నీకు. ఆడేమో అక్కడ హైదరాబాద్ నేనైనా చేస్తా. సో ఫైనల్గా విభూది వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. ఈరోజు ఫస్ట్ స్పాట్ ఇది. కార్ అయితే ఒక 1/2 కిలోమీటర్ ముందే పార్క్ చేసాం, ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఒక 3-4 బస్సులు అయితే మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. సో ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి లెట్స్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ విభూది వాటర్ ఫాల్స్. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. లైక్ డ్రైవింగ్లో నేనుండే, నాకు సపోర్ట్గా రాజా ఉండే. రాజా గారు అక్కడ నడుస్తున్నాడు. ఎజ్రా అండ్ చెర్రీ ముందు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆగట్లేదు అనమాట. ఒక 3-4 బస్సులు అయితే వచ్చాయి, జనాభా కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ తెలిసింది ఇంకొకటి ఏంటంటే
వాటర్లోకి దిగొచ్చు అంట, డైరెక్ట్ వాటర్ ఫాల్స్లోకి. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. జనాభా చూడండి, జనాభా అయితే బాగానే ఉన్నారు. బయటనే ఎంతమంది ఉన్నారంటే లోపల ఎంతమంది ఉంటారో. ఇక్కడ ఫుడ్ ఇదంతా పార్కింగ్ ఇచ్చినట్టున్నారు. మనం 1/2 కిలోమీటర్ ముందే పార్క్ చేసినాం. నేను చెప్పిన బస్సెస్ అయితే ఇవే. ఇంకా బయట ఒక 2-3 బస్సులు ఉన్నాయి మన కార్ పార్క్ చేసిన దగ్గర. ఇంక వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బాతాకాని వేసుకుంటున్నారు మా కోసం వెయిట్ చేయకుండా. వీళ్ళిద్దరికి కంగారు ఆగట్లేదు అనమాట. పెద్దదవా నెంబర్ 1, పెద్దదవా నెంబర్ 2. అందరికి 2 సార్లు ఉండదన్న అది. బ్యాగ్లో పెట్టు. వీళ్ళకి నేను దొరుకుతానేమో. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ యానా కేవ్స్కి వెళ్ళి ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈవినింగ్ చల్లబడ్డాక ఎంజాయ్ చేద్దామని నేనన్నా. వీళ్ళు ఏమన్నారంటే ఆన్ ది వేనే కదా, ఫస్ట్ విభూతి చూసుకుని అక్కడి నుంచి యానా కేవ్స్కి వెళ్దాము అని చెప్పి అన్నారు అనమాట. ఇక్కడ బోర్డు ఏమనుంది, ఈవినింగ్ 5తో క్లోజ్ అని ఉంది. సో నన్ను వేసుకుంటున్నారు అనమాట. దొరికినప్పుడే వేసుకుంటాం, వేరప్పుడు కాదు. ఎలాగో దొరకనప్పుడే వేసుకుంటాం అంటున్నాడు. దొరికినప్పుడే అవకాశాలు రావు, మనం తీసుకోవాలి. చెప్పు. అవకాశాలు రావు, మనం తీసుకోవాలి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఫారెస్ట్ కమ్ హిల్ స్టేషన్ ఇది. మేము సిగ్నల్ అయితే అస్సలు లేదు. అండ్ నిన్న జోగ్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఏంటి లైక్ యానిమల్స్ తిరుగుతాయి, స్లో జోన్, యాక్సిడెంటల్ జోన్ అన్నారు. కానీ రోడ్ ఈజ్ రిస్కీ. మాకు ఎక్కడ ఒక యానిమల్ కనిపించలేదు. ఈవెన్ ఓన్లీ కోతులు, దట్ టు ఒక 10 మ్యాక్స్, నాట్ మోర్ దాన్ దట్. సో స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ టైప్లో వచ్చినట్టున్నారు యూనిఫామ్లోనే. మనం చిన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళేవారు రాజు ఎక్స్కర్షన్ అంటే? జూ పార్క్. చెర్రీ కన్నాడు. చెర్రీ చిన్నప్పుడు స్కూల్లో ఎక్స్కర్షన్ ఎక్కడ తీసుకెళ్ళేవారు? జూ పార్క్. ఆ ఎక్స్కర్షన్లు ఇగో ఎన్టీఆర్ గార్డెన్, ఎరువు అది జూ పార్క్. అయ్యమ్మా దోలారి దాన్ని ఎందుకు తీసుకోవారో నాకు అర్థం కాలేదు. దోలారి దాన్ని ఎందుకు తీసుకోపోతారో నాకు అర్థం అయ్యేది కాదు. అంటే దోలారి దాన్ని అనేవాళ్ళు. పాపను కూడా నిన్న ఎక్కడికి తీసుకెళ్లారు? మమ్మల్ని గట్టి తీసుకెళ్తారు. ఢిల్లీ, కేరళ. నేను ఢిల్లీ, జైపూర్ వెళ్ళాను. మా దాంట్లో బాగానే ఉంటుంది. అంటే కేఎఫ్ఎల్ స్పాన్సర్షిప్. నన్ను అయితే మాత్రం ఇండస్ట్రియల్ టూర్ అని చెప్పి ఇండస్ట్రీకి తీసుకెళ్ళి వదిలిదబ్బేటోళ్ళు. మీ ఇష్టం రాబాయ్ అని ఆ ఇండస్ట్రీస్ చుట్టూ తిరిగేటోళ్ళం మేము. ఓఫో, ఇక్కడ దాకా స్టెప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి సో ఇవన్నీ రూట్స్ అన్నమాట. కార్డియో అయిపోతుంది. మిట్ట మధ్యాహ్నం సన్ నెత్తి మీద ఉన్నాడు. ఈజీలీ వీ కెన్ బర్న్ 1000 calories. సో అదంతా వాటర్ కింద. వాటర్ సౌండ్ అయితే అక్కడి నుంచి వస్తుంది. ½ కిలోమీటర్ అని చెప్పి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడిపించలో ఉన్నారు వీళ్ళు. నాకైతే ఆల్రెడీ కారిపోతున్నాయి చెమటలు. చెట్లు అయితే బాగానే ఉన్నాయి, గాలి ఫ్లో లేదు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామన్న మాటే కానీ బికాస్ ఆఫ్ దిస్ హ్యూమిడిటీ వల్ల ఇదిగో కారిపోతూనే ఉన్నాయి. సో ఫైనల్లీ జనాలు అయితే అలా ఉన్నారు, ఆ రేంజ్లో ఉన్నారు. వెళ్ళినట్టే వస్తున్నారు, ఇంకా వెళ్తూనే ఉన్నారు. విభూతి వాటర్ ఫాల్స్ నేమ్కి మీనింగ్ ఏంటి? మీనింగ్ వచ్చి పవిత్ర భస్మం.
ఇక్కడ లోకల్స్ చెప్పడం ఏంటంటే వాటర్లో లైమ్ స్టోన్ ట్రేసెస్ ఉంటాయంట. దానివల్ల ఈ వాటర్ చాలా ప్యూర్ అండ్ మిల్కీ అపిరెన్స్లో ఉంటుంది. దానివల్ల దానికి ఈ నేమ్ వచ్చింది అన్నట్టు చెప్తుంటారు. ఇక్కడికి పోస్ట్ మాన్సూన్ అంటే లైక్ సెప్టెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో వస్తే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఎగ్జాక్ట్గా వాటర్ ఫాల్స్ కిందకి ట్రెక్ చేసి అక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ కొంచెం చూసుకోండి, ఇక్కడ వరకు ట్రెక్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ట్రెక్ చేయాలి. అండ్ ఇందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. వస్తున్నారు వర్త్ వర్మ వర్త్. మనోడైతే బాహుబలి స్టంట్లు చేసిండు. మరి మీకు ఫొటోస్లో వీడియోలో అక్కడక్కడ మధ్యలో యాడ్ చేస్తాం. మళ్ళీ ఈరోజు రాజాగడ్ బ్లాగ్ చేస్తున్నాడు, కెమెరా ఆడి చేతిలో ఉంది. చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ యానా కేవ్స్ చూడాలి. ఇప్పుడు కార్లో కొద్దిగా రెస్ట్ తీసుకొని యానా కేవ్స్ వెళ్ళి అక్కడ నుంచి హుబ్లీకి వెళ్ళి హుబ్లీలో బిర్యానీ తిని బిర్యానీ పీసులు బాగున్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా తీయగా ఉందంట. మసాలా లేదు. సో ఎంతైనా మన హైదరాబాద్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ బీట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి యానా కేవ్స్. మిగిలింది అదే. ఇది దీని పేరు ఏం? విభూతి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. విభూతి వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయింది. మేము ఏదో అనుకున్నాం కానీ అనుకున్న దానికంటే చాలా బాగానే ఉంది, చాలా బాగుంది. రాజా ఎక్స్పెక్టేషన్ మించి ఉందంట. మా చెర్రిగడ్డ అలాగో ముసలోడు అయిపోయాడు కాబట్టి చేదస్తం పెరిగిపాటికి సరిపోవట్లేదు. ఆడు చూసిన సినిమాల ముందు ఈ సినిమా పెద్ద సినిమాలాగా అనిపించట్లేదు ఆడికి. జోగ్ ఫాల్స్ కన్నా ఇది బెటర్ కదా అన్న. ముంబై ఫాల్స్ చెప్పు. జోగ్ ఫాల్స్ అంటే 1000 times బెటర్ ఇది. జోగ్ ఫాల్స్ ఏంటంటే వ్యూ బాగుంది. కిందికి దిగడానికి జోగ్ ఫాల్స్ చాలా పెద్దది. కిందికి సో లేదు. రిస్క్ ఎక్కువ ఉంది కానీ రిస్క్ ఎక్కువ. కిందికి దిగుతాం, పైకి రామ్. జోగ్ ఫాల్స్ దగ్గర రిస్క్ ఉండదు తెలుసా, ఎందుకంటే Risk అది కాదు. మొత్తం కింద ఉంది. కిందనే ఉంది risk కానీ ఉండదు అక్కడ. రిస్క్ అంటే కిందకి దిగడానికే రిస్క్. దిగచ్చు. Stairs ఉన్నాయి కదా, స్టేట్స్ ఉన్నాయి. మరి దారిలో ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతావు నువ్వు అనుకుంటావు నువ్వు? అదే అది ఇంకా కష్టం తీసుకెళ్ళాల్సింది అనుకో. మనం. చచ్చిపోతాడు. కష్టమే కానీ మంచి స్టేట్స్ ఉన్నాయి అక్కడ. మనల్ని కుంటలో తీసుకెళ్ళాలి. కుంటలో ఒకసారి తీసుకెళ్దాం. సో విభూతి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసాం. వి ఎంజాయ్డ్ ఎ లాట్. లిటరలీ వర్త్. నాకైతే బాగా నచ్చింది. నాకు, రాజాకి, ఎజ్జుకి అయితే బాగా నచ్చింది. మన చెర్రీ సార్కి చాదస్తం ఎక్కువైపోయి ఆడికి అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఇప్పుడైతే యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది కూడా ఘాట్ రోడ్. ఇక్కడ నుంచి ఒక 9 kilometers ఉంది. యానా కేవ్స్కి స్టార్ట్ అయ్యి అక్కడ యానా కేవ్స్ చూసుకుని ఇంకా టైం ఉంటే కనుక ఇన్ కేస్ చుట్టుపక్కల ఏమైనా చూడాల్సినవి ఉంటే విల్ ఎక్స్ప్లోర్ దట్ యాజ్ వెల్. ఇంకో ఈ రోడ్ చూడండి ఎంత ఘాట్ ఉంది, ఎంత స్టీప్ ఉంది అసలు. ఈ రోడ్లో 10 రోజులు డ్రైవ్ చేస్తే కనుక కొత్త డ్రైవర్ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఒక 2 సార్లు గుద్దుతాడు అంతే, పక్కా అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. సో వి రీచ్డ్ యానా కేవ్స్. ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి 1/2 kilometer వాక్ అంట. సో నౌ టైమ్ ఈస్ 3:45. ఎంట్రీ 5 o'clock క్లోజ్ అంట. మోస్ట్ ప్రాబబ్లీ 1/2 kilometer వాకింగ్ అండ్ 5:30 వరకు ఎగ్జిట్ చేయాలంట. సో వీ హ్యావ్ అది 1.5 hourలో మనం కేవ్స్ చూడాలి, టెంపుల్ చూడాలి, ఫారెస్ట్లో ట్రెక్ చేయాలి, అన్నీ చేసుకుని 1.5 hourలో రిటర్న్ అయిపోవాలి. నాకు తెలిసి ఫారెస్ట్లో అయితే సిగ్నల్ 1% కూడా లేదు, బిఎస్ఎన్ఎల్ తప్ప. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో రావాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ అయితే చూసుకోండి. కాంటాక్ట్ కావాలనుకుంటే మాకు బయట ప్రపంచంతో కాంటాక్ట్ వద్దు, అందుకని మాకు అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో అయితే ఒక డమ్మీ సిమ్ అయితే తీసుకోండి ఈ ట్రిప్లో. రూట్ మ్యాప్ కోసం కానీ దేనికన్నా రాజన్న చెప్పినట్టు రూట్ మ్యాప్ కోసం కానీ లేకపోతే వేరే వాటి కోసం కానీ యూ బెటర్ క్యారీ 1 డమ్మీ సిమ్ అండ్ లిక్విడ్ క్యాష్. యా, ఇక్కడ యూపీఐస్ అంత అలౌ చేయట్లే. సో యూ బెటర్ క్యారీ క్యాష్ యాజ్ వెల్. సో ఫైనల్గా కేవ్స్ దాకా అయితే వచ్చాం. కనిపిస్తుంది కదా
అదే కేవ్స్. దాని కింద ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని కేవ్స్లోకి ఎంటర్ అవుదాం. మన చెర్రీ సార్ ఈజ్ బిజీ ఇన్ టేకింగ్ హిజ్ ఓన్ ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ. ఈసారి మనకేం హెల్ప్ చేయట్లేదు. యాక్చువల్గా ఈసారి కెమెరామ్యాన్ చెర్రీతో అని చెప్పి ఒక టైటిల్ కూడా పెడదాం అనుకున్నా, బట్ హీ డిడ్ంట్ డిజర్వ్ ఇట్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కేవ్స్లోకి ఎంటర్ అవుదాం. కేవ్స్లోకి ఎంటర్ అవ్వడానికి అక్కడ స్టార్టింగ్లో ఎంటర్ అవ్వడానికి టికెట్ ఉంది. ఇక్కడ మళ్ళీ టెంపుల్ నుంచి ఈ కేవ్స్లోకి ఎంటర్ అవ్వడానికి మళ్ళీ టికెట్ ఉంది. ఈ కేవ్స్లోకి ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కేవ్స్ అన్నారు, ఇక్కడేమో పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. ఈరోజైతే ఫుల్ కార్డియో. ఇక్కడ కనుక ఆస్మా ఉన్న వాళ్ళు వస్తే చాలా కష్టపడతారు. ఏమైందన్న రాజన్న ఆగినావు? నీకేమైంది? అన్నకు తోడుగా నుంచి కవరింగ్ బాగా చేసినావు. చెప్పు, అదే లాస్ట్ ఏ లాస్ట్ కాకపోతే ఆగిపోతావు ఏంటి? దిస్ ఈజ్ ద కేవ్స్. ఈ ప్లేస్లో మెయిన్గా మనం చూసేది ఈ కేవ్స్. ఈ కేవ్స్ మొత్తం చాలా చల్లగా బ్లాక్ కలర్లో ఉంటాయి. అసలు ఈ కొండలు ఎలా ఫామ్ అయ్యాయి, ఈ కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం క్లైమేట్లో చేంజెస్ రావడం వల్ల ఇలా ఫామ్ అయ్యాయి అని చెప్తుంటారు. సో చాలా డీప్ కేవ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చి స్మెల్, ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది క్లోజ్డ్ కదా, సో స్మెల్ చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ యానాల్లో స్పెషల్గా ఈ పెద్ద పెద్ద స్టోన్స్ కానీ గుహలు కానీ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా ఇవి విడివిడిగా ఉంటాయి, బట్ చూడడానికి ఒకదాంతో ఒకటి నేచురల్గా కలిసి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. యానా కేవ్స్ అని చాలామంది చాలా ఇదిగా అన్నారు. ఇక్కడికి వచ్చితే కానీ అర్థం కాలే. ట్రెక్ చేయడం, మెట్లు ఎక్కడం ఇవన్నీ సెకండరీ. ఇక్కడికి వచ్చి బ్యూటీ చూడడం అనేది ద మెయిన్ థింగ్. కేవ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అక్కడ మెట్లు ఎక్కాం, ఇక్కడ మెట్లు ఎక్కాలి. అది టాస్క్. ఇన్ కేస్ మీరు వద్దాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త. వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయట్లేదు. బెటర్ క్యారీ స్టీల్ వాటర్ బాటిల్ అండ్ క్యాష్ అవుట్ క్యారీ చేయండి. బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే చాలా బెస్ట్. ఇక్కడ సిగ్నల్ -1%, అసలు లిటరలీ అస్సలు ఏం లేదు. విభూతి ఫాల్స్లో 1 పాయింట్ వచ్చింది. విభూతి నుంచి యానాకి ఏమీ లేదు. కాకపోతే వ్యూ, క్లైమేట్ అయితే బాగుంది. ఫోటో సెషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ అందరిది. ఆ వ్యూ వెనకాల దాని వ్యూ చేసుకుని ఫోటో సెషన్స్ చేసుకుంటున్నారు అందరూ. పెద్దోళ్ళు ఇద్దరు రాలేదు, పైన వెయిట్ చేస్తున్నారు రాజన్న, చెర్రిగడు. నేను అక్కడ త్వరగా కంప్లీట్ చేయడానికి సెకండ్కే వచ్చాం. సో ప్రస్తుతానికైతే దిగుతున్నాం స్టెప్స్. దిగడం కాదు, పరిగెడుతున్నాం. మధ్యలో కొన్ని ట్రాఫిక్ జామ్స్ వల్ల స్లో అవుతున్నాం. ఎస్ క్లియర్. పరిగెట్టు. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచో లీక్ అవుతుంది. చలో 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 చలో.
ఒక్క చోట స్టెప్ స్లిప్ అయిందా మూతిపల్లని స్లిప్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉందంట ఇలా నడవడం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైన స్టెప్స్ అయితే దిగాం. 1.5 కిలోమీటర్ కేవ్స్ చూసి మళ్ళీ 1.5 కిలోమీటర్ నడిచి మళ్ళీ అన్ని స్టెప్స్ ఎక్కాలి. ఈరోజు డబుల్ కార్డియో. మా మీద మేము జాలి పడాలో లేకపోతే కోప్పడాలో కూడా అర్థం కాలే. పెద్దోళ్ళ మాట సద్ది మూట అని ఉత్తనే అనలేదు. వాళ్ళిద్దరూ ఆగిపోయారు. మేము ఇక్కడ ఏదో ఉంది అని చూడడానికి, అంటే ఒక సెపరేట్ రూట్ ఉండే, ఆ రూట్లో ఏదో ఉంది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 200-300 స్టెప్స్ దిగి ఉంటాం. దాంతోపాటు ఒక 2 కిలోమీటర్స్ స్ట్రైట్ వాక్. ఇక్కడికి వచ్చిన తర్వాత దారిలో ఒకరిని అడిగితే ఇది ఇంకొక ఎంట్రీ అంట. యాక్చువల్గా విషయం ఏంటంటే మాకు గూగుల్ మ్యాప్స్ వేరే రూట్ చూపించింది. ఆ రూట్లో వెళ్తే కార్ ఒక చోట పార్క్ చేసి ఆల్మోస్ట్ ఎంత ట్రెక్కింగ్ 1 అవర్ ట్రెక్ చేస్తే కేవ్స్ రీచ్ అవుతామన్నారు. సో ఇది ఆ రూట్ అనమాట. 1 అవర్ ట్రెక్ చేసే రూట్ ఇది. 1 అవర్ ట్రెక్ చేసే రూటు. మేము డైరెక్ట్ కేవ్స్కి వెళ్ళిపోయాం పైన రోడ్. మేము వేరే రూట్లో కేవ్స్కి వెళ్ళి చూసేసి ఈ రూట్ ఏంటో చూద్దామని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే ఆల్మోస్ట్ 1/2 అవర్ నడిచాము. అంటే హాఫ్ ఆఫ్ ద వే ట్రెక్కింగ్ అయిపోయింది, సరదా తీరిపోయింది. ఇక్కడ ఏం లేదు, బుగ్గిపాలు. దాని తర్వాత మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఈ విషయం చెప్తే వాళ్ళు మనల్ని ఎలా ఆడుకుంటారనేది చూద్దాం. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం. మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మీరైతే మిస్ అయ్యారు చెర్రీ. లిటరలీ సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అసలు. ట్రెక్కింగ్ కానీ ఆ కేవ్స్ కానీ సెక్సీ. అందులో ఒకటే మిస్ అయినా. ఇక్కడ 2 ఉన్నాయి, కేవ్ ప్లస్ ట్రెక్కింగ్. ఎగ్జాక్ట్ గా మనం ఏది మాట్లాడుకున్నాం అది వచ్చి సోది దింగుతున్నది. అడవిలో నుంచి మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అదే సోది వచ్చి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది మహాముదురు అని అందుకే చెప్తా. ఇది మహాముదురు. వీడికి అన్నీ తెలుసు. ఇది పెద్ద ఎదవా, చూసినంత సాఫ్ట్ కాదు. ఆర్య సినిమాలో సాంగ్ ఈడి కోసమే రాశారు చూడండి. అమ్మాయికుల్లాగా ఉంటాడు కానీ ఇది పెద్ద ఎదవా. వీడి గురించి మాకు. సో ఈరోజు విభూది వాటర్ ఫాల్స్ అండ్ యానా కేవ్స్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. ఫుల్ ఆఫ్ టైర్డ్. ఇన్ కేస్ ఇక్కడ డార్క్ అయిపోతే కనుక ఇక్కడెక్కడైనా స్టే తీసుకుని నైట్ స్టే ఇక్కడే ఉండిపోయి రేపు మార్నింగ్ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. అలా కాకుండా ఇన్ కేస్ మాకు లైటింగ్ సపోర్ట్ చేస్తే కనుక ఈ నైట్కే హుబ్లీ వెళ్ళిపోయి హుబ్లీలో స్టే ఉంటాము. అండ్ రేపు మార్నింగ్ హైదరాబాద్ స్టార్ట్ అవుతాం. మేమైతే ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్ అనిపిస్తుంది అండ్ ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్. బాయ్.